పప్పి దిగుతావా? డోర్ ఓపెన్ చేయి. చెప్పాను కదరా, వాడి ఫిలాసఫీ లైట్ గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా. ఏం కావాలి? నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా. డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా? ఆ అబ్బాయిలా అందరూ నిజాలు చెప్పలేరమ్మా. ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం. అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే. ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారమ్మా? బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది, తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. నువ్వు సూపర్ బాస్. 2 ఏళ్ల ఫ్రీడమ్ ఫైట్ అని నీ వల్ల ఫ్రీడమ్ దొరికింది. టేక్ ఇట్ ఈజీ బాస్. Don't try to convince. Go away. You have been lying to me. Don't ever dare to talk to me. Oh no, here he is again. Hello. Let's go. No, you Hello lied boss. to me. You are my Valentine. You called me your Valentine's Happy Valentine's Day. నమ్మకం ఉందా? తెలుస్తుంది కదా. చూడు వాలంటైన్స్ ఎలా ఉందో ఇది. కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డ్ పెట్టేసావు కదా. నేనేం చేశాను? ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను, చూస్తూ ఉండు. ఇవాళ ఏదో ఒక డిసైడ్ చేసేద్దాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే జాను. హాయ్ రాజేష్. ఈ రోజు డెసిషన్ తీసుకుంటానని చెప్పావు కదా. ఐ కాంట్ సాక్రిఫైస్ యూ. ఈవెన్ ఐ కాంట్ సాక్రిఫైస్ బాస్. నేను కూడా. చాను ఏదో ఒకటి చెప్పు. మీ టూ. నాకు టైం కావాలి. ఫస్ట్ నేను నీకు నచ్చాను కదా, ఇప్పుడు ఏమైంది? జాను ఒకళ్ళొకరు ఇష్టపడ్డాం కదా. దెన్ వాట్ హ్యాపెండ్? ప్లీజ్ జాను, ఈ రోజు చెప్తాను. అదేంటి వాలంటైన్స్ డే రోజు డెసిషన్ చెప్తా, నువ్వే చెప్పావు కదా. అవును జాను. కూల్, కంగారు పడకండి. ఇవాళ చెప్పాలని రూల్ ఏముంది? అమ్మాయి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పు డెసిషన్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యో. తను ఈ రోజు డెసిషన్ తీసుకుంటుంది. ఓకే ప్లీజ్ జాను, నేనంటే నీకు ఇష్టమని చెప్పావు కదా. నువ్వే చెప్పు ప్లీజ్. చెప్పాను కదా, జాను చూడండి కంగారు పెట్టారు. ఇప్పుడు ఏమైంది మీ డెసిషన్? అసలు ఇదంతా నీ వల్లే. నిన్ను అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను? ఏమనుకున్నావు నువ్వు? ఎలా కనిపిస్తాను నేను నీకు? రోజు నీ వెనకాల తిరుగుతుంటా జోకర్ గట్లా కనిపిస్తున్నా? ఫోన్ నెంబర్ నేను అడిగింది. ముందు నువ్వు కాల్ చేస్తా, నేను కాల్ చేస్తానా? చెప్పు. వెనకాల తిరుగుతున్నా కదా, చీప్ గా కనిపిస్తున్నా? చెప్పు. మాట్లాడుతుంది నీతోటే కదా. నా మీద చెయ్యేసావు. ఓకే, చెయ్యి తీరా. చాలు చేయి తీసేది. ఏంట్రా సారీ, నీకు అవసరం లేదంతా? సారీ. జాను మనసులో ఎవరు లేరు ఏంటి? నేను కూడా. చూడరా, ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది. ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్, ఈయన దీనికి సపోర్ట్. బాగుందయ్యా, చాలా బాగుంది. తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు. ఒక్క నిమిషం ఆగు. ఏంటి నీ కన్ఫ్యూజన్? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది? జీవితాంతం నన్ను ప్రేమించమనింది. ప్రేమించొచ్చు కదా. నా వల్ల కాదు. ఎందుకని? అరే నా వల్ల కాదు. అదే ఎందుకని? జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదో చెప్పు. ఎలా చెప్పను? సరే, ఇక్కడ నేను చెప్తాను. హైదరాబాద్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను.
ఆ అమ్మాయి పేరు రూపా. చూడగానే తన వైపు లాగింది ఏంటి? ఆ నవ్వ, ఆ అందమా, ఆ అమాయకత్వమా? మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి. ఒరే రామ్, ఆగు. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది. హాయ్, ఆటో ఆపు అని చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇంటికి వెళ్తామని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు? ఇంటికి వెళ్ళడానికి. ఇంటిగా? ఏంటి మళ్ళీ స్మైలా? మరి మా కాలేజ్లో కనిపించావు. నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ పేరేంటి? ఫ్రెండ్ పేరా? నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి? నీ పేరేంటి? లవ్ చేస్తున్నావా? సిమ్టమ్స్ చూస్తే అలాగే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈలోగా ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో. వాట్? రామ్, అరే బావా, ప్రాజెక్ట్ రా, ఇక గంట టైం ఉంది. రే, నాకు అరగంట టైం ఉందా? హలో, ఇట్స్ నాట్ ఎ జోక్. అరగంట టైం ఉండడం ఏంటి? హలో ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ నవ్వా? అరే రామ్, Excuse me, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? ముంబై. వాట్, ముంబై? ముంబై నాకు తెలుసు. మధ్యలో 30 స్టేషన్స్ లో ఆగుతుంది. అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు? ప్లీజ్ పేరైనా చెప్తావా? మళ్ళీ నవ్వు. పోనీ సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. అరగంట నాకు ఫ్రెండ్ పేరైనా చెప్పొచ్చుగా. ఇందాక వద్దన్నా? నా బుద్ధి తక్కువే అన్నా. ప్రతిదానికి నవ్వు. టైం అవుతుందిరా, ప్లీజ్. నాకు టైం అవుతుంది ఇక్కడ. ప్లీజ్ రా, ప్లీజ్ రా. హలో, మాకు అవసరం ప్రాజెక్ట్ ట్రైన్ వెళ్ళిపోతుంది. ప్లీజ్. హలో, నేను డిసైడ్ అయిపోయాను, నువ్వేనని. ముంబై ప్రేమించిన అమ్మాయి ఉందనో ఏంటో తెగ నచ్చేసింది. మై ఏంజల్స్ పారడైస్. నా లవ్ కోసం వచ్చినయ్యా. ప్లీజ్ ఇద్దరు సేల్స్ మెన్ లవర్స్ నాట్ అలౌడ్. రూపా, వదలండి రా ప్లీజ్. ఇక్కడ కూడా వచ్చేసావండి. నాకు అరగంట సరిపోవట్లేదు, మరి లైఫ్ లాంగ్ కావాలి. మీ సిస్టరే కదా? ఎవరు నువ్వు? మమ్మీ. మమ్మీ ప్లీజ్. ఏమండి ఏమండి ఇక్కడ బాల్కనీలో ఏమండి ఎవరండి వీడు? అరే మేరే ససూర్ జీ. ఎవరు నువ్వు? మీ కాబోయే అల్లుండండి. కొంప ముంచావు కదరా. అయ్యో ఎవడైనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా? నిజమే చెప్పాను కదరా. నీ నిజాన్ని తీసి పేపర్ మీద రాసి చుట్టి. రామ్, లుక్ దేర్ రాజా. ఓకే, నాకు అరగంట చాలదు. లాకేసుకొని ఎక్కడికి వెళ్ళాడు వీడు? అరే రామ్, కింద చూద్దాం. పద పద పద, కమాన్. లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే, తన విషెస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలవి. రామ్ మళ్ళీ చేస్తాంట, ఫోన్ పెట్టే. హలో, హ్యాపీ బర్త్డే రామ్. బాబా. థ్యాంక్ యూ బాబా. రామ్, హ్యాపీ బర్త్డే. రే, థ్యాంక్స్ అక్క. ప్రాజెక్ట్ ఫినిష్ 1 మంత్ అవుతుంది. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావురా? బాంబే. మొబైల్లో ఉన్నాను. బాంబేలో ఏం చేస్తున్నావు? అది లవ్ చేస్తున్నాను. ఫోన్ పెట్టే. లవ్ చేస్తున్నాడంట.
థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట వినడానికి రాత్రి 12 o'clock నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా? నేను ఎంత ట్రై చేశానో తెలుసా? అదంతా మర్చిపో. లెట్స్ పార్టీ. యా. హాయ్ రూబా. మీరేంట్రా ఇక్కడ? నిన్న రాత్రి నుంచి వెయిటింగ్ రా నీ పార్టీ కోసం. గొంతు డ్రై రా. వచ్చే రైలు ఒకటి ఆర్డర్ చేయి. మీరు స్టార్ట్ చేయండి. వెల్కమ్. ఎవడ్రా ఫస్ట్ ఫోన్ లో విష్ చేసింది? నేను రూబా. అటువంటిది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఆగండ్రా. ఏంటి? అయస్కాంతానికి ఇంపు ముక్కలు అలసిపోయింటమ్మా. లెట్ ఇట్ గో. కమ్ ఆన్ కమ్ ఆన్. హే రూబా, ఐల్ బి బ్యాక్. Stupid boys. ఇట్స్ ట్రూ. ఏంటి? ఓపెన్ ది గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏముంది గిఫ్ట్ లో? ఓకే, లెట్ మీ ఓపెన్ ఇట్. మల్లిక, మై స్కూల్ ఫ్రెండ్. చీటింగ్ మాటికి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ నా బర్త్డే రోజు చూడు, ఇంత లేటా? ఏమని మెసేజ్ చేద్దాం? పోవే. అవును, ఈ గిఫ్ట్లో ఏముంది ఇంత హెవీగా ఉంది? మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా? ఇటీ. సారీ రా. నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను. నీ మీద ఒట్టు. విన్నావా? నా మీద ఒట్టేసింది. నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాంట. పోవే. మల్లిక కూడా వచ్చింటే బాగుంది. క్రేజీ గర్ల్. నేను బయలుదేరుతాను రా. ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయి. తర్వాత కలుద్దాం. బాయ్. వాట్ హ్యాపెండ్? తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను. రా రా. తర్వాత చాలాసార్లు చూశాను. ఏమైంది? ఎప్పుడు చూసినా ఈ సిగరెట్ ఒకటి. దీనికి పని పట్టలేదా? ఇది షడా. తన నా ఫ్రెండ్. అయితే రోజుకి 100 సార్లు SMS చేయాలా? बहुत अच्छा है. ये सब कैसे करते हैं आप? बस हो जाता है साहब. वाओ जी. और यहाँ भी थोड़ा डार्क शेक दे सकते. कर सकते सर. ఆల్ ది బెస్ట్. ఏ రకలేనా? మొదటిసారి నన్ను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది. లవ్ యూ. లవ్ యూ టూ. ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు మాత్రం భయం వేసింది. ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అని ఫస్ట్ టైం మల్లిక మెసేజ్ని డిలీట్ చేశాను. నేను దాచిన మొదటి విషయం, నేను ఆడిన మొదటి అబద్ధం. హలో. హాయ్ రామ్. ఏం చేస్తున్నా? చదువుతున్నా. సరే చదువుకో. చెప్పు. ఏంటి సీరియస్గా ఉన్నావు? ఉత్తున్నా అన్నాను రూపా. నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి? చిన్న చిన్న విషయాలే, కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది? ప్రాబ్లం ఏంటి తెలీదు. ఐ లవ్ యూ అనే 3 పదాలు, వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను. హే, కాలేజ్ అప్పుడే అయిపోయిందా? నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్. కరెక్ట్, తీసుకొస్తా. ఫోన్ ఇచ్చి వెళ్ళు. గేమ్స్ ఆడుకుంటా. Yes sir. 2 chocolate chips, 1 hot fudge with nuts. Okay sir. Sir, thank you. Welcome sir. Ruba. అవును, అమ్మాయి పేరేంటి? లిల్లినా మల్లినా? టచ్లో లేదా? హే, అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు. చాలా రోజులైంది కలిసి. ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా? అసలు నువ్వు ఎప్పటి నుంచి నా మెసేజ్ చెక్ చేస్తున్నావు? ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్. అసలు దీంట్లో ఏముంది? హాయ్ హలో తప్ప. హాయ్ రా. అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలియదు అనుకున్నావా? రూబా, ప్లీజ్ అర్థం చేసుకో. వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్. మోరోవర్ నీ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు. కిషోర్ పద. రేయ్ సత్య,
ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? అబద్ధాలు ఆడడం చిన్న విషయమా? Why are you lying in front of me? అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను, ఇలా అయిపోతుందని అనుకోలేదు. నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి. ఏది ఏవైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది.